గుడికి వెళ్దామంది. నమ్మి తనతో వెళ్లినందుకు తలపై రాళ్ల వర్షం కురిపించింది. జీడి తోటలో ఆర్తనాదాలు దద్దరిల్లాయి. రోడ్డుపై శవాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. అనకాపల్లి జిల్లా కొత్త మల్లంపేటకు చెందినవాడు గుడివాడ అప్పలనాయుడు. ప్రస్తుత వయసు 33. ఇతనికి పెళ్లైంది. భార్య పేరు జానకి, వయసు 24. ఇద్దరు పనులు చేసుకుని బ్రతుకుతూ జీవనాన్ని సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎప్పటిలాగే జానకి పనికి వెళ్లిన టైంలో ఆమెకు పాతకేడిపేటకు చెందిన చింతల రాము అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ రాము ఓ తాపీ మేస్త్రి. భవన నిర్మాణ పనులు చేస్తూ ఉన్న క్రమంలో పని కోసం వచ్చిన ఈ జానకి రాముకి పరిచయమైంది. ఇక ఆ పరిచయం దినదినాభివృద్ధి చెంది ఇద్దరు వదులుకోలేని బంధంగా మారింది. ఇక ఆ మోజులో పడిపోయిన జానకి భర్తను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మెడలో తాళి కట్టిన మగాడి కంటే బెడ్ షేర్ చేసుకునే మగాడే కావాలంటూ రాముతో తిరగటం మొదలుపెట్టింది. ప్రియుణ్ణి సెకండ్ కూడా మిస్ అవ్వకూడదని పని నుండి ఇంటికి వచ్చాక కూడా రాముకి ఫోన్ చేసేది. గంటల తరబడి అలా ఫోన్ లో మాట్లాడుతూ ఫోన్ సిగ్నల్స్ ని షేక్ చేస్తూ మరో పక్క తన భర్తను కూడా షేక్ చేసింది. కట్ చేస్తే భార్య ఎప్పుడు చూసినా ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతుందని భర్తకు అర్థమైంది. పైగా ఆమె ప్రవర్తన మునుపటిలా లేదు, పూర్తిగా మారిపోయింది. తనని అస్సలు పట్టించుకోవటం లేదు. ఇంకా చెప్పాలంటే ఫోన్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా భర్తకు ఇవ్వటం లేదు. అందుకే భార్య ఫోన్ వెనుక ఉన్న సీక్రెట్ తెలుసుకోవాలి అనుకున్నాడు. దీంతో భార్యను నిలదీశాడు. ఎందుకలా ఎప్పుడు ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నావో తనకు చెప్పమన్నాడు. కానీ జానకి చెప్పలేదు. అయితే భర్త నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా అని తన ప్రయత్నాలలో తనుండి ఫైనల్ గా తన భార్య మేస్త్రి రాముతో ఎఫైర్ పెట్టుకుందని తెలుసుకున్నాడు. ఈ ఇద్దరు పనిచేసే చోట కలిసి తిరుగుతున్నారని తెలుసుకున్నాడు. అందుకే వెంటనే అలర్ట్ అయ్యాడు. ఆలస్యం చేసే కొద్దీ తన సంసారం చేయి దాటిపోతుంది, అప్పుడు బాధపడ్డా ప్రయోజనం ఉండదు అనుకున్నాడు. అందుకే ముందు ఈ ఇద్దరిని కలవనివ్వకుండా చేసి ఇద్దరి బంధాన్ని కట్ చేయాలని భార్యను వెంటనే పని మానేయమన్నాడు. కానీ అందుకు జానకి ఒప్పుకోలేదు. నేను పనికి వెళ్లే తిరతానంది. అయితే అందుకు భర్త పని పేరుతో నీ ప్రియుడిని కలవటానికే కదా నీ ప్లాన్, నాకంతా తెలిసిపోయింది. ఇక నుండి నువ్వు గుమ్మం కదలటానికి వీల్లేదు, ఆ రాముతో మాట్లాడటానికి అసలే వీల్లేదంటూ ఆమెను తిట్టి పని మాన్పించాడు. దీంతో జానకి ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రియుడి ఎడబాటును తట్టుకోలేకపోయింది. మరో పక్క ప్రియుడు రాము కూడా సేమ్. జరిగిన కథంతా జానకి ద్వారా తెలుసుకొని ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక జానకి కూడా భర్తకు తెలియకుండా సీక్రెట్ గా ప్రియుడితో ఫోన్ లో మాట్లాడుతూ తన సమస్యకు పరిష్కారం వెతుక్కుంటూ ఫైనల్ గా అప్పలనాయుడిని చంపేద్దామని ఇద్దరు ఫిక్స్ అయ్యారు. అతన్ని చంపి ఆ తర్వాత ఇద్దరు స్వేచ్ఛా పక్షులం అయ్యి ప్రేమ పక్షులుగా ఎగిరిపోవాలి అనుకున్నారు. అందుకోసం ఇద్దరు బాగా డిస్కస్ చేసుకొని ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారం జానకి తన భర్తతో ప్రేమగా ఉన్నట్లు నటించాలి. మారిపోయిన మహాసాత్విల భర్త దగ్గర బిల్డప్ ఇవ్వాలి. అలా ఇచ్చి భర్తను నవ్వించి ఆపై అతన్ని చంపాలి అన్నది ఈ ఇద్దరి ప్లాన్. అందుకే తన ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయటం ప్రారంభించింది జానకి. ఎప్పటిలా భర్తతో కస్సుబుస్సులాడకుండా అప్పలనాయుడితో ప్రేమగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ రాము వ్యామోహంలో పడి నిన్ను నిర్లక్ష్యం చేసి తప్పు చేశా, ఇక ఆ తప్పు మళ్ళీ చెయ్యను, నాకు బుద్ధొచ్చింది, అందుకే ఇక నుండి బుద్ధిగా ఉండాలని డిసైడ్ అయ్యానంటూ తన మాయ మాటలతో భర్తను నమ్మించింది. అలా కొన్నాళ్లు కష్టపడి నమ్మించి ఫైనల్ గా కూనికి రంగం సిద్ధం చేసింది. ఆ ప్రాసెస్ లో భాగంగానే తన భార్య పూర్తిగా మారిపోయింది అన్న భ్రమలో ఉన్న భర్త దగ్గరకు వెళ్లి మన ఇద్దరం గుడికి వెళ్దామా అని అడిగింది. ఇక భార్య అడిగింది గుడికే కావటంతో ఆనందంగా వెళ్దామన్నాడు అప్పలనాయుడు. అలా ఇద్దరు బైక్ పై గుడికి బయలుదేరి కోటవురట్ల మండలం పాముల వాకలోని పటాలమ్మ తల్లి గుడికి వెళ్లారు. అక్కడికి వెళ్దామని భార్య కోరింది. మరి ఆ దారిలోనే హత్యకు ప్లాన్ చేసింది కదా, అందుకే ఆ గుడికి వెళ్లి ఆ తల్లి దర్శనం చేసుకుని తిరిగి బైక్ పై వస్తూ తాండవ నది గట్టు దాటాక బహిర్భూమికి వెళ్దామని బైక్ ఆపించి రోడ్డు పక్కనే ఉన్న జీడి తోట చూసి కాసేపు సరదాగా ఆ జీడి తోటలోకి వెళ్దామని భర్తతో అంది. ఇక భార్య ఆ ప్లేస్ లో కాసేపు ఆనందంగా గడపాలి అనుకుంటుందని పొరపాటు పడి వెంటనే సరే అంటూ భార్యతో ఆ జీడి తోటలోకి వెళ్ళాడు భర్త. అక్కడికి వెళ్ళగానే గుడిలో తీసుకున్న ప్రసాదం పెట్టింది భార్య. కానీ ఆ జీడి తోటలోనే తన ఆర్తనాదాలు దద్దరిల్లుతాయి, తన ప్రాణం అక్కడ భార్య తీస్తుందని అప్పలనాయుడు ఏమాత్రం ఊహించుకోలేదు. అందుకే భార్యతో జీడి తోటలోకి వెళ్ళాడు. అయితే ఇక్కడే కాసేపు వెనక్కి వెళ్దాం అంటే జానకి భర్తతో గుడికి వెళ్తున్న టైం అన్నమాట. ఆమె భర్తతో గుడికి బయలుదేరుతూ అతన్ని చంపాలని ముందుగానే ప్లాన్ చేసుకుని ఉండటంతో భర్త బైక్ ఎక్కగానే ప్రియుణ్ణి అలర్ట్ చేసింది. మేం గుడికి బయలుదేరాం, నువ్వు కూడా స్టార్ట్ అవ్వు, గుడి దగ్గర ఉండు,
మేం తిరిగి వస్తూ ఉండగా మా వెనకాలే నా భర్తకు అనుమానం రాకుండా మమ్మల్ని ఫాలో అవ్వు. నేను మనం అనుకున్న ప్రకారం జీడి తోటలోకి నా భర్తను తీసుకువెళతా. మేం వెళ్ళిన 5 నిమిషాలకి నువ్వు కూడా జీడి తోటలోకి రా అంది. దీంతో ప్రియుడు సేమ్ జానకి చెప్పిన డైరెక్షన్స్ ని ఫాలో అవుతూ ఆమె తన భర్తను జీడి తోటలోకి తీసుకువెళ్లడం చూసి 5 నిమిషాలు అక్కడే ఉండి ఆ తర్వాత లోపలికి వెళ్లాలని బయట రోడ్డు మీద నిల్చున్నాడు. ఈలోగా భర్తను జీడి తోటలోకి తీసుకువెళ్లిన భార్య భర్తతో ప్రేమగా మాట్లాడుతూ అక్కడ కూర్చొని రా నువ్వు నా ఒడిలో కాసేపు ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ హాయిగా పడుకొని భర్తను ప్రేమగా పిలిచి తన ఒడిలో భర్తను పడుకోబెట్టుకొని అతని తల నిమురుతూ ఉంది. ఇక భార్య తనతో అలా ప్రేమగా ఉంటూ తనని అలా ఒళ్ళో పడుకోబెట్టుకొని తల నిమురుతూ ఉంటే పరవశించిపోయాడు భర్త. కానీ ఆ మరుక్షణమే అతని తలపై టపీమని గట్టి దెబ్బ పడింది. ఆ దెబ్బకు అప్పలనాయుడు తల పగిలి రక్తం దారగా కారటం మొదలైంది. జానకి భర్తతో జీడి తోటలోకి వెళ్లిన 5 నిమిషాలకు రాము కూడా సుత్తి తీసుకొని వెళ్లాడు. అక్కడ తన భర్తను ఒళ్ళో పడుకోబెట్టుకొని తల నిమురుతున్న జానకిని చూసి వెంటనే అక్కడకు వచ్చాడు. అంటే అప్పలనాయుడు పడుకున్న ఆపోజిట్ డైరెక్షన్ లో రాము ఉన్నాడు. అందుకే తన వెనక అంటే తన తల వెనక ఏం జరుగుతుందో అప్పలనాయుడు తెలుసుకోలేకపోయాడు. పైగా కళ్ళు మూసుకొని ఉండటంతో వెనకాల రాము సుత్తితో ఎముడిలా నిల్చున్నాడని తెలుసుకోలేకపోయాడు. అలా జానకి భర్త తల నిమురుతూ ఒక్కసారిగా అతని తల కదలకుండా గట్టిగా పట్టుకోగా రెప్పపాటులో రాము చేతిలో ఉన్న సుత్తితో అప్పలనాయుడు తలపై బలంగా కొట్టాడు. దీంతో నాయుడు తల పగిలి రక్తం కారుతూ పక్కకి పడిపోయాడు. ఇక ఆ వెంటనే ఇద్దరు పక్కనే ఉన్న రాళ్లు తీసుకుని నాయుడుపై ఆ రాళ్లతో దాడి చేసి అతన్ని చంపేశారు. ఆ తర్వాత ఇద్దరు నాయుడు యాక్సిడెంట్ అయ్యి చనిపోయినట్లుగా అందరినీ నమ్మించి నేరం నుండి తప్పుకోవాలని ఇద్దరు కలిసి నాయుడి శవాన్ని తోట నుండి ఈడ్చుకుంటూ రోడ్డు దాకా వచ్చి శవాన్ని రోడ్డు పక్కనే పడేశారు. ఆ వెంటనే ప్రియుడు రాము అక్కడి నుండి జారుకోగా జానకి తన నటనా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఆ రోడ్డు మీద వచ్చేపోయే జనాలతో నా భర్త యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడంటూ ఏడుస్తూ వాళ్ళందరినీ పిలిచింది. అయితే ఆ శవాన్ని చూస్తే వారిలో ఏ ఒక్కరికి అతను యాక్సిడెంట్ లో చనిపోయిన వాడిలా కనిపించలేదు. ఒంటి నిండా గాయాలే, పైగా అవన్నీ కొట్టిన గాయాలు మాదిరిగా ఉండటంతో వారందరికీ డౌట్ వచ్చి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక వారు రాగానే అసలేమైందని జానకిని ప్రశ్నించగా నా భర్త నేను గుడి నుండి వస్తుంటే యాక్సిడెంట్ అయిందంది. కానీ పోలీసులు సైతం అది యాక్సిడెంట్ కేసులా అనుకోలేదు. అక్కడి స్థానికులు కూడా అది యాక్సిడెంట్ కాదన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు జానకిని విచారించారు. అసలేం జరిగిందో దాచకుండా చెప్పమని తమ స్టైల్లో ఆమెను విచారించడంతో జానకి తనే తన ప్రియుడు సాయంతో భర్తను చంపేశారని చెప్పింది. మా ఇద్దరి ఎఫ్ఐఆర్ కి నా భర్త అడ్డుపడుతున్నాడన్న కోపంతోనే మేమిద్దరం ప్లాన్ ప్రకారం జీడి తోటలోకి నా భర్తను తీసుకువెళ్లి సుత్తితో రాళ్లతో కొట్టి చంపేశామంది. దీంతో పోలీసులు జానకిని రాముని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇక అప్పలనాయుడు మరణ వార్త తెలిసి ఊరంతా కదలి వచ్చింది. అతన్ని భార్య ప్రియుడితో కలిసి చంపేసిందని తెలిసి అందరూ షాక్ అయ్యారు. అప్పలనాయుడు చనిపోవటంతో అతని ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. జానకిని రాముని కఠినంగా శిక్షించాలని వారంతా డిమాండ్ చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.